నమస్కారం, నేను మీ శేషాదిరాజు. ఈరోజు మనం ముస్లిం లీగ్ గురించి తెలుసుకోబోతున్నాం. మనం ముందు విడుదల చేసిన వీడియోలో బెంగాల్ విభజన గురించి తెలుసుకున్నాం. అందులో బ్రిటిష్ ప్రభుత్వము విభజించు పాలించు పాలసీను మనకు అప్లై చేసి హిందువులను ముస్లింలను మతాల వారీగా విడదీశారు. కానీ అప్పుడు ఏవో కారణాల వల్ల బెంగాల్ విభజన జరగలేదు. కానీ ముస్లింలు ఒక వర్గంగా మారి అఖిల భారత ముస్లిం లీగ్ను స్థాపించారు. దీని గురించి మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. ముస్లిం లీగు మొదట ఢాకాలో డిసెంబర్ 30వ తేదీన 1906లో స్థాపించబడింది. బ్రిటిష్ ఇండియా కాలం నాటి రాజకీయ పార్టీ ఇది. దీని ముఖ్య సంకల్పం భారత ఉపఖండంలో ముస్లింల కొరకు ప్రత్యేక దేశం, అదే పాకిస్తాను ఆవిర్భావానికి పాటుపడింది. భారత్కు స్వాతంత్రం 1947లో లభించిన తరువాత ముస్లిం లీగ్ భారత్లో భారతీయ సమైక్య ముస్లిం లీగ్ అనే పేరుతో కేరళ కొన్ని ప్రాంతాల్లో ఒక మైనారు పార్టీగా మిగిలిపోయింది. ఇతర పార్టీలతో పొత్తులు పెట్టుకుంటూ రాజకీయాలను నెట్టుకొస్తుంది. ఈ పార్టీ పాకిస్తాన్లో ప్రథమ రాజకీయ పార్టీగా అవతరించింది. బంగ్లాదేశ్లో కూడా ఒక పార్టీగా కొనసాగుతుంది. ఉత్తర భారతదేశంలో ముస్లింల పరిపాలన 8 నుండి 14 శతాబ్దాల కాలంలో స్థాపించబడింది. 16వ శతాబ్దంలో మొఘల్ సామ్రాజ్యం స్థాపించబడినది, కానీ 18వ శతాబ్దంలో క్షీణించింది. బ్రిటిష్ రాజ్ కాలంలో భారత్లోని ముస్లింల జనాభా 25 నుంచి 30% వరకు ఉండినది. ముస్లింల జనాభా ఎక్కువగా బలూచిస్తాన్, తూర్పు బెంగాల్, కశ్మీరు లోయ, వాయువ్య సరిహద్దులు, పంజాబ్ ప్రాంతం, సింధ్ ప్రాంతాలు, బాంబే ప్రెసిడెన్సీలలో ఉండేది. దీని స్థాపన 1906 డిసెంబర్ 30న అఖిల భారత మహమ్మదన్ ఎడ్యుకేషనల్ కాన్ఫరెన్స్ షాహ్బాగ్ సమావేశంలో జరిగింది. ఢాకాలో జరిగిన ఈ సదస్సులో నవాబ్ సర్ ఖ్వాజా సలీముల్లా పాల్గొన్నాడు. ఈ సదస్సులో 3000 మంది హాజరయ్యారు. సదస్సుకు నవాబ్ వికారుల్ ముల్క్ అధ్యక్షత వహించారు. సర్ ఆగా ఖాన్ ముస్లిం లీగ్ గౌరవ అధ్యక్షుడిగా ఎన్నుకోబడ్డాడు. దీని ప్రధాన కేంద్రం లక్నోగా ఏర్పడింది. ఇందులో 6 ఉపాధ్యక్షులు, 1 సచివుడు, 2 ఉపసచివులు ప్రారంభ 3 సంవత్సరాలకు ఎన్నుకోబడ్డారు. ఈ ప్రతినిధులు వేరువేరు ప్రాంతాలకు ప్రాతినిధ్యం వహించాడు. 1940లో జరిగిన లాహోర్ సమావేశంలో మహమ్మద్ అలీ జిన్నా ఈ విధంగా అన్నాడు: హిందువులు, ముస్లింలు 2 వేర్వేరు మతాలకు చెందినవారు. వీరి తత్వాలు, సామాజిక కట్టుబాట్లు, సాహిత్యాలు వేర్వేరు. దీని ద్వారా విషదమయ్యే విషయం ఏమంటే వీరిరువురు వేర్వేరు చారిత్రక వనరుల ద్వారా ప్రేరేపితమవుతున్నారు. వీరి గ్రంథాలు వేర్వేరు, వర్ణనలు వేర్వేరు. ఇలాంటి సమయంలో వీరిరువురు ఒకే రాజ్యంలో, అదే ఒకే దేశంలో ఇమడలేకపోతున్నారు. కావున వీరిరువురికి ప్రత్యేకమైన రాజ్యాలు ఉండడం శ్రేయస్కరం అని మహమ్మద్ అలీ జిన్నా ఆ సమావేశంలో పేర్కొన్నారు. ఇప్పుడు మనం మహమ్మద్ అలీ జిన్నా గురించి తెలుసుకుందాం. జననం 1876 డిసెంబర్ 29న పుట్టాడు. 1948 సెప్టెంబర్ 11వ తేదీన మరణించాడు. 20వ శతాబ్దానికి చెందిన రాజకీయ నాయకుడు. భారత్ను విభజించి పాకిస్తాన్ను ఏర్పాటు చేసిన నాయకుడు ఇతడు షియా ముస్లిం లీగునకు అధ్యక్షుడిగా ఉన్నాడు. ఇతడికి పాకిస్తాన్లో కాయద్-ఏ-ఆజం అంటే మహానాయకుడు, జాతిపిత అని కూడా పిలుస్తారు. జిన్నా భారత జాతీయ కాంగ్రెస్లో ప్రధాన పాత్ర పోషించేవాడు. 1916 లక్నో ఒప్పందంలోనూ ముస్లిం లీగ్ను హిందూ ముస్లింల ఐక్యత కోరుకును పాటుపడ్డాడు. అంతేగాక అఖిల భారత హోమ్ రూల్ లీగ్లోనూ క్రియాశీలకంగా ఉన్నాడు. ఇతను రాజ్యాంగ సంస్కరణ ప్రణాళిక 14 సూత్రాలు తయారు చేశాడు. దీని ప్రకారం ముస్లింల హక్కులు సంరక్షించబడుతున్నాయి. ముస్లిం లీగ్లోని అభిప్రాయ భేదాల వలన ఈ ప్రతిపాదన సఫలం కాలేదు. దీని వలన జిన్నా దీర్ఘకాలం కొరకు లండన్ వెళ్ళిపోయాడు. అనేక ముస్లిం నాయకులు జిన్నాను బుజ్జగించి 1934లో మరలా భారత్ను రప్పించడంలో సఫలీకృతులయ్యారు.
భారత్ వచ్చిన జిన్నా ముస్లిం లీగ్లను ప్రక్షాళన కార్యక్రమం చేపట్టాడు. లాహోర్ తీర్మానం ద్వారా తన దేశ విభజన కావాలి, ముస్లింల కొరకు ప్రత్యేక దేశం కావాలి అనే పట్టును సాధించుకున్నాడు. 1946లో జరిగిన ఎన్నికలలో ముస్లిం లీగ్ అనేక సీట్లను గెలుచుకున్న నేరు కార్యాచరణ ఉద్యమం చేపట్టాడు. ఈ ఉద్యమం ద్వారా పాకిస్తాన్ స్వాతంత్రం పొందుటకు మార్గం సుగమమైంది. ఆంగ్లేయుల విభజించు పాలించు సూత్రాన్ని అమలుపరచుటలో జిన్నా ఒక పావుగా మారాడు. ఇందుకు విరుద్ధంగా కాంగ్రెస్ కార్యకర్తలు ప్రజాందోళన దిగారు. దక్షిణాసియాలో హింస ప్రజ్వరిల్లింది. దేశాన్ని పాలించుటకు కాంగ్రెస్ ముస్లిం లీగ్లు ఏకం కాలేదు. కనీసం ఏకసూత్రంపైనైనా రాలేదు. ఇదే అదనంగా బ్రిటిష్ ప్రభుత్వం భారత్ పాకిస్తాన్లకు స్వాతంత్రాన్ని ప్రకటించింది. స్వాతంత్రం పొందిన ఇరు దేశాలలో కాందీషికులు ఇరువైపులా ఎక్కువయ్యారు. వీరి గృహ సౌకర్యాలను కల్పించడంలో తన సాధారణ పాత్రను అమలులో పెట్టాడు. ఈ ముస్లిం లీగ్ వల్ల ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ ప్రారంభమైంది. దీనినే IUML అని కూడా అంటారు. భారతీయ జాతీయ భావాలు గల ఒక ముస్లిం రాజకీయ పార్టీ ఇది. ఈ పార్టీకి ప్రధాన మైదానం కేరళ రాష్ట్రం. ఈ పార్టీకి మూలాలు పాకిస్తాన్ ఆవిర్భావానికి తోడ్పడిన ముస్లిం లీగ్లో ఉన్నాయి. భారత్ పాకిస్తాన్ వేరుపడిన తరువాత 1948 మార్చి 30న ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ పార్టీ భారత్లోని తమిళనాడులో స్థాపించబడినది. ఇది ప్రధానంగా కేరళ రాష్ట్రంలోని ఉత్తర ప్రాంతాల్లో పట్టుగుమ్మలు, ఇతర ప్రాంతాలలోనూ అత్యల్పంగా ప్రాతినిధ్యం గలదు. ఉదాహరణకు తమిళనాడు, మహారాష్ట్రలు. ఈ పార్టీ ఇతర జాతీయ ప్రాంతీయ పార్టీలతో పొత్తులు సాగిస్తూ తన మనుగడ సాధిస్తూ వస్తున్నది. ప్రస్తుతం UPA ప్రభుత్వంలో భాగస్వామ్యం కలది. ఈ పార్టీకి చెందిన అహ్మద్ కేంద్ర మంత్రివర్గంలో స్థానం కలిగి ఉన్నాడు. ఈ పార్టీకి చెందిన CH మహమ్మద్ కోయా 1979లో కేరళ ముఖ్యమంత్రిగాను పనిచేశాడు. రెండు రాజకీయ ఫ్రంట్లు, యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్, లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్లలో ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ విడిపోయి ఈ గ్రూపులలో 1980 ఎన్నికల్లో పాల్గొన్నాయి. ఆల్ ఇండియా ముస్లిం లీగ్ LDFతోనూ, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ UDFతోనూ చేరాయి. 1985లో ఈ రెండు గ్రూపులలో మరలా ఏకమై ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ పేరుతో UDFతో భాగస్వామ్యం అయ్యాయి. ఈ పార్టీ ప్రస్తుత యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్ కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామి. పార్టీ అధ్యక్షుడు అహ్మద్ విదేశాంగ రాజ్య మంత్రి. భారత స్వాతంత్రం పొందిన తరువాత ఈ పార్టీ నుండి ప్రథమ మంత్రి ఇతను. ఈ పార్టీ కేరళలో ముస్లిం లీగ్ కేరళ స్టేట్ కమిటీ అనే పేరుతో రాష్ట్ర పార్టీగా గుర్తింపు పొందినది. కేరళలో ఈ పార్టీకి చెందిన 4 మంత్రులు UDF ప్రభుత్వంలో భాగస్వాములు. ఖాదర్ మొహియుద్దీన్ ఈ పార్టీ జాతీయ సెక్రటరీ. తమిళనాడులోని వేలూరు పార్లమెంటు సభ్యులు. ద్రవిడ మున్నేట్ర కజగం పార్టీ అభ్యర్థిగా ఉన్నారు. కేరళ రాష్ట్రమే కాకుండా తమిళనాడులో ఈ పార్టీ డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ అలయన్స్తో సంబంధాలు కలిగి ఉంది. ప్రస్తుతం ఈ పార్టీ అధ్యక్షుడు అహ్మద్. ఇతను లోక్సభ నాయకుడిగా కూడా ఉన్నాడు. స్థాపన 1948లో జరిగింది. ప్రెసిడెడ్ బై ఆల్ ఇండియా ముస్లిం లీగ్. ప్రధాన కార్యాలయము మరకార్, లబ్బాయి వీధి, చెన్నై, తమిళనాడు. పత్రిక చంద్రిక. యూత్ వింగ్ ముస్లిం యూత్ లీగ్. మహిళా విభాగం MWL. ఇంటర్నేషనల్ అఫిలియేషన్ KMCC. కూటమి యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్. లోక్సభ స్థానాలు 543కు గాను 2 స్థానాలు గెలిచింది. దీని గుర్తు నిచ్చెన. ఇలా మనం ముస్లిం లీగ్ గురించి తెలుసుకున్నాం. మీకు ఏవైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.